ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవముగల దేవుని మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి ఈ హెచ్చరిక వ్రాశాడు. ఆ సంఘంలో ఉన్న పరిస్థితులు, కలహాలు, శరీర సంబంధమైన విషయాలన్నీ ఆయన తెలుసుకున్నాడు. తిరిగి వారు ఏ రీతిగా సంఘముగా కట్టబడి పరిశుద్ధ జీవితమును కొనసాగించాలో, ప్రభువుకు ఏ విధంగా వారు లోబడి జీవించాలో తెలియచేస్తూ చివరికి వారిని వారే పరీక్షించుకోవాలని చెప్పాడు. అలాగనే విశ్వాసము వారు ఏ విధంగా కలిగి ఉన్నారో లేదోనని నిర్ణయించుకోవాలని సూచిస్తూ ఉన్నాడు. కనుక ఈ వాక్య భాగాన్ని చదువుతున్న మనం కూడా విశ్వాసంలో కొనసాగిపోయే వారంగా ఉన్నామా? సంవత్సరాంతంలో ప్రవేశించిన మనము గడిచిన దినముల్లో ఏ విధమైన విశ్వాసాన్ని కొనసాగించామో ఒకసారి పరిశీలన చేసుకుందాం. కడువరి దినాల్లో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాసములో భ్రష్టులుగా ఉంటున్నామేమో ఈ వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకుందాం, సరిచేసుకుందాం. దేవుడు ఆయన మాటల ప్రకారం ప్రతి ఒక్కరిని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడైన మా దేవా, మీ విలువైన పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము. మీ ఎల్లప్పుడూ స్థిరమైన విశ్వాసం కలిగి జీవించులాగున మా అందరికీ సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.